జానీ మాస్టర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. కదలికలు అయితే చాలా బాగున్నాయి. సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంది, నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ చూసిన వెంటనే. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరేం కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం. థ్యాంక్ యూ. ఘటన జరిగింది కదా, ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు వారం 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారని చెప్తున్నారు. సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికి కూడా తెలుసు. సో అందరు వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్ని చూస్తున్నాం. ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబంలాగా బాగుండాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, కేసు కావచ్చు, ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూస్తారు? చూడండి, నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే నాకంటూ కొంచెం అది నా సైడ్ నుంచి ఏదైతే లీగల్ గా మా లాయర్స్ ఉన్నాయో సో నేను ఇంతవరకే మాట్లాడగలను. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి. చాలా మంది అల్లు అర్జున్ కలిశారు, వాళ్ళ మద్దతు ప్రకటించారు. మీరు మాట్లాడారో ఫోన్ లో అల్లు అర్జున్ తో? సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్, నేను నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు. ఇది కూడా నేను మాట్లాడలేదు సార్. లేదు, నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తాను. అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్ అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా, మీరు ఎంతవరకు బిలీవ్? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మాస్టర్ అది కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ సాయం ప్రకటించారు కదా, ఒక్క నిమిషం దాని గురించి, కేసు గురించి చూడడానికి హ్యాపీ అంటే బాబు ఒకసారి కాదు కదా, మీరు సాయం అన్నారు కదా, అది ఆర్థికంగా సాయం ఉంటుందా, యూనియన్ తరపు నుంచి ఎలాంటి సాయం ఉంటుంది ఒకసారి అండి? మా యూనియన్ తరపు నుంచి, మా కొరియోగ్రాఫర్స్ తరపు నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తాను. అది ఎంత వస్తే అది సాయం పొందుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి. వస్తున్నాను. సో ఇప్పుడే శ్రీతేజ్ చూసి రావడం జరిగింది. సో వాళ్ళ నాన్నగారు టచ్ చేసినప్పుడు తను రియాక్ట్ అవుతా ఉన్నాడు. సో వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు. సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం. ఖచ్చితంగా వాళ్లకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే, చాలా మంది చెప్తా ఉన్నారు అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలా మంది అడ్వైజ్ చేస్తా ఉన్నారు. సో అది నేను నా సొంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది, మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. సో చాలా మంది శ్రీతేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు, బట్ పాప గురించి మాట్లాడలేదు. కాబట్టి నా వంతు సహాయంగా అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. నేను చూశానండి, నేను చూశాను. సో ఒక 90% డెవలప్మెంట్ ఉంది. 90% అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు, ప్లస్ వెంటిలేటర్ లేదు. సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు.
అది నేను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో అంతవరకు అయితే నేను ఇవాళ గమనించింది అయితే అది ఈ రోజు. బాబులో అయితే కదలిక ఉంది. బాబులో కదలిక ఉంది, ఆక్సిజన్ లేదు, ఎట్ ది సేమ్ టైం ఆ వెంటిలేటర్ కూడా తీసేసినారు. సో ఒక నెల అటు ఇటు అయినా ఖచ్చితంగా కోలుకుంటాడు అనేటువంటిది నా ఉద్దేశం. దానికోసమే మన మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. అదే ఎవరైతే అపమృత్యు దోషం అంటే దగ్గరగా ఉంటారో, క్రిటికల్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళు బయటపడడానికి నిర్వహించేటువంటిది మృత్యుంజయ హోమము. సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నా సంకల్పం. మాట్లాడినాను, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి దానికి హోమం మన ఆఫీస్ లో కానీ ఫామ్ హౌస్ లో కానీ నిర్వహిస్తాం. అంటే వాళ్ళ తరపున ఎవరో ఒకరు సంకల్పానికి రావాలి కదా, అందుకని 3 రోజులు ఉంటుంది. ఇప్పుడే ఇమీడియట్ గా చేయాలి కదా, దానికి లేట్ చేయదు. వాళ్ళ ఫాదర్ ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళ తరపున సంకల్పం చెప్పడానికి రావాలి కదా, అందుకని. అయితే ఇండస్ట్రీకి మీకు సమ్ గ్యాప్ అనేది రీసెంట్ గా కావచ్చు, మీరు జాతకాలు చెప్పడం వల్ల కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ అనేది వచ్చింది కదా. సో ఇండస్ట్రీకి సంబంధించి ఇది జరిగింది అంటే ఆ రోజు ప్రీమియర్ కి రావడం వల్ల. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఏమైనా వచ్చారనుకోవచ్చు? నాకేం సంబంధం. ఇప్పుడు జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ. ఇప్పుడు అల్లు అర్జున్ జాతక రీత్యా ఆయనకు 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది. ఎవ్వరు అతిథులు కాదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉండకుండా ఎక్కడా ఉండదు. సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే. వచ్చినప్పుడు నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తానో సమాజంలో అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చెయ్యరు. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు, మార్చి 29 నుండి బాగుంది. షష్టగ్రహ కూటమి అనేది చాలా మందిగా చూపిస్తుంది. లాస్ట్ టైం చెప్పినప్పుడు అప్పుడే బాగుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ వేరు. దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు, ఫర్దర్ గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు, సమస్యలు అనేటువంటివి మనం మారడానికి, మనం ఇంకో 10 మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి. సో లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. సో నేనైతే చాలా నమ్మకంగా ఉన్నాను. ఖచ్చితంగా బాబు ఆరోగ్యవంతుడై తిరిగి బయటికి వస్తాడు. సో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఇలా చేయి వేయగానే ఇమ్మీడియట్ గా కళ్ళు తెరిచి చూసినాడు. సో మేమిద్దరమే ఉన్నాం లోపల. సో నా కళ్ళతో నేను చూడడం జరిగింది. సో నా వంతు సహాయంగా పాపకి సంబంధించి ఈ సహాయం 2 లక్షల రూపాయలు అనేది పాపకు ఇచ్చేటువంటి సహాయం ఇది. ఎందుకంటే చాలా మంది మంచి వ్యక్తులు, మంచి మనస్కులు చాలా మంది సహాయం చేస్తూ ఉన్నారు. సో అది కాకుండా నేనైతే వీళ్ళ పాపకు సంబంధించి ఇచ్చేటువంటిది ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే బాబుకు సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నేను తీసుకున్నటువంటి నిర్ణయం. నా వంతు సహాయంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఒక రూపాయి సొమ్ము తిన్నాను కాబట్టి ఒక 20-25 ఏళ్ల నుండి, అందుకని నేను చేయాలనుకున్నాను. ఇది నా వంతు సహాయంగా 2 లక్షల రూపాయలు ఇస్తాను. అది నా సొంత డబ్బులతో చేస్తాను కాబట్టి వాళ్ళకి ఏం సంబంధం. హలో, ఎక్కడండి భాస్కర్ గారు? ఒక్క నిమిషం. ఇప్పుడు 2 కోట్ల సైన్ చేసి ఒక్క నిమిషం రండి. నిన్న అంతా వాయించారంట కదా.